కుటుంబాలన్నీ అప్పుల పాలైపోయి సమస్యలతో అల్లాడిపోతున్నారు, కానీ కలిసి ప్రార్థించరు. కారణం దయ్యం. ఐక్యం కానీ ఎట్లా? కుటుంబం అంతా విచ్ఛిన్నం, నానా రకాల సమస్యలతో, వేదనలతో, బాధలతో అల్లాడిపోతారు. రోగాలు ఉంటాయి, కుటుంబ సభ్యులకు అప్పులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కేసులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవసరాలు తీర్చబడవు. అయ్యో ఇలా ఉంది కదా, మనం కలిసి ఏకమై ప్రార్థన చేద్దాం రండి అనుకోరు. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉంది. కొంప ఒక పక్కన నాశనం అయిపోతున్నా సరే, కుటుంబం చిన్నాభిన్నమైపోతున్నా, కూలిపోతున్నా సరే, అంతకుముందు అందరూ కలిసి ఏకమై టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు సెల్లు అడుకుంది, భార్య సెల్లు, భార్యకి భర్త సెల్లు. సెల్ అంటేనే సెల్లు. అందరూ సెల్లో పడిపోయారు. దేవునికి స్తోత్రం. జైల్లో బందీకాణాలైనప్పుడు జైల్లో వేసిన సెల్లో వేశారంటాం కదా, ఇప్పుడు ఆ సెల్ ఈ సెల్లో పడ్డారు. నేను చెప్పే జోక్ కాదు నాయన, నిజం.